بالله من الشيطان الرجيم بسم الله أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أبي الله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم لا إله إلا هو الحي القيوم لا تأخذه له ما في السماوات وما في الأرض الذي يسوع عنده الله لا إله إلا هو الحي القيوم బోల్. నువ్వే మాట్లాడుతున్నావు మా పదపద్దాకా నేను కూడా చెప్తానంటే వాడికి ఇచ్చాను. కొంచెంసేపు ఇలా చేశాడనమాట. టాపిక్లోకి వచ్చేద్దామండి. రంజాన్ వల్ల మనం ఏం నేర్చుకున్నాము, ఉపవాసం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నది నేర్చుకుందాం ఈరోజు. రంజాన్ వల్ల మనం ఏం నేర్చుకున్నాం దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఓర్పు, సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకుంటాము. అది దేనికన్నది మీకు తెలిసిందే కదా. ఉపవాసం వల్ల మనం ఓర్పు నేర్చుకుంటాము. షుకర్ అంటే చిన్న పెద్ద ఏది మనకి దేవుడు ఇచ్చినా సరే అది మనం కృతజ్ఞతతో ఉండాలి దేవుడి పట్ల. ఇంకొకటి ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉండి మనం ఏదైనా చేస్తాం చూడండి, అదొకటి. మూడోది రెహ్మత్ అంటే దయ. ఒకళ్ళపైన ఒకళ్ళకి జాలి, దయ అన్నది కంపల్సరీగా అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఉపవాసం వల్ల. ఇవన్నీ మనం రంజాన్లో నేర్చుకుంటాము. రంజాన్ నెలని 3 భాగాలుగా చేశాడు దేవుడు. దాన్ని అషర్ కూడా అంటారు. మొదటి అషర్ వచ్చేసి 1 నుంచి 10 రోజాల వరకు మొదటి అషర్ అంటారు. 11వ రోజా నుంచి 20వ రోజా వరకు రెండో అషర్ అంటారు. 21వ రోజా నుంచి 30వ రోజా వరకు మూడో అషర్ అంటారన్నమాట. మొదటి అషర్లో దేవుడి మనకి రెహమత్ చూపిస్తూ మన శరీరంలో మన ఆత్మలో ఉండే నెగిటివిటీ మొత్తం తొలగించుకోవాలి అన్న దానికి ఈ 10 రోజులు మనకి ఉపయోగపడతాయి. రెండో అషర్లో మనకి దేవుడు మనం చేసిన పాపాలు కానీ పెద్ద పెద్ద తప్పులు కానీ అవన్నీ క్షమించటానికి రెండోది మనకి బాగా ఉపయోగపడుతుంది. మూడవది వచ్చేసి మెయిన్గా నరకం నుంచి కాపాడటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. చూసారా దేవుడు మనకి రంజాన్లో ఎంత మంచి ఉపయోగాలు అనేవి